Education here at Sun can be an excellent choice for any students. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెలో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. కృపారాణి గారు, చాలా క్వశ్చన్లకు ప్రస్తుతం కృపారాణి ఆన్సర్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందుగా ఈవీఎం అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది, దేశాన్ని కుదిపేస్తుంది. దానిపై కాంగ్రెస్ పార్టీ పరంగా కృపారాణి ఏమని చెప్తారు? ఖచ్చితంగా ఈవీఎం స్టాంపరింగ్ జరిగిందండి. ఖచ్చితంగా ఈ ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది అన్నది రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఈరోజు బీహార్ ఎలక్షన్లో కూడా 65 లక్షల ఓట్లు తీసేయటం జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఒక 1 crore ఓట్స్ ఎడిషన్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా 6.5 లక్షల ఓట్స్ ఏంటంటే అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ గారు వాదిస్తున్నారు. దాంతో నేను ఏకీపిస్తున్నాను. గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నది నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 2024లో జరిగిన ఎన్నికల్లో భారతదేశ వ్యాప్తంగా ట్యాంపరింగ్ జరిగింది, ఇంక్లూడింగ్ అవర్ స్టేట్. మన స్టేట్లో కూడా ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది. దానికి వారికి వచ్చే మెజారిటీసే ఒక ఎగ్జాంపుల్. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 90,000, 100,000, 50,000, 4 లక్షలు, 5 లక్షలు మెజార్టీ వచ్చే సందర్భాన్ని గడిచిన కాలంలో ఎక్కడా చూడలేదు. తర్వాత ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నాయి. అవి లీక్అవుట్ అవుతారు. అయిన తర్వాత మా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా మేము చెప్తాం. దెర్ ఇస్ నో డౌట్ ఈవీఎం స్టాంపరింగ్ హ్యాస్ బిన్ డన్ ఇన్ 2024 ఎలక్షన్స్ అక్రాస్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఎంతో మంది నిపుణులు చెప్తారు ఈవీఎం ట్యాంపరింగ్ అంత సులువు కాదు అని చెప్పి. మీరు అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? పోస్ట్ పెట్టి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత మహానుభావుడు రాజీవ్ గాంధీ వలన ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడున్న టెక్నాలజీకి ఈవీఎం స్టాంపరింగ్ అనేది ఇట్స్ వెరీ ఈజీ. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో దాని గురించి ఆలోచనే లేదు. గతంలో ఎప్పుడు మరి కాంగ్రెస్ 2014 నుంచి చెప్తున్నారు, ఆయన 14 తర్వాత నుంచి ఇచ్చేసిందని. అంతకుముందు ఎప్పుడు మీరేమి ఇచ్చేయలేదా? మీకు అవకాశం దొరకదా? వీళ్ళకి ఏం దొరికింది అంటారు ఎన్డీఏ వాళ్ళకి? అలాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాదండి. కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన వస్తే ఈరోజు దేశంలో స్వాతంత్ర్యానంతరం ఈ 7.5 decades ఆల్మోస్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17 years, ఇందిరాగాంధీ 16 years, మన్మోహన్ సింగ్ 10 years, 5 years రాజీవ్ గాంధీ, పివి నరసింహ 5 years. ఆల్ టుగెదర్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 55 years. 7.5 decades స్వతంత్ర భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న మేము ఎన్నికల్లో పోటీ చేసామంటే మా ఆస్తులు, మా బంగారాలు అమ్ముకొని మేము పోటీ చేసాం. మా పార్టీ దగ్గర డబ్బులుంటే మాకు ఇవ్వరా? ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 55 కోట్లు ప్రాంతీయ పార్టీలు పంపించాయి. ఏమీ లేకుండా రిక్త హస్తాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటాడుకునే పరిస్థితి. సో ఇటువంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి రావు. ఈవీఎం స్టాంప్ అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంలో కూడా ఎప్పుడు 4,000, 5,000 ఏదో నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో 1,00,000 ఓట్లతో గెలిచాను తప్పితే ఎప్పుడు ఇంత హయ్యెస్ట్ మెజారిటీస్ అన్నవి స్వతంత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో కనివిని చూడలేదు. ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఒక 94% స్ట్రైక్ రేట్ అంటే ఆషామాషియా. ఈవీఎంస్ మేనేజ్ చేయకుండా ఎలాగవుద్ది? 21 out of 21 జనసేన ఎమ్మెల్యేలు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. మన రాష్ట్రంలో మాట్లాడుకుందాం. 2019లో కూడా ఇదే తరహా ఫలితాలు మన రాష్ట్రంలో వచ్చాయి కదా. 2019లో వైసీపీ కూడా ఇదే. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆన్ దిస్ పాయింట్. 2019లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది. ఎందుకంటే మెజారిటీస్ ఒకసారి మీరు చూడండి, మెజారిటీస్ చూడండి. నేనేమంటానంటే నేను ఎవరి పక్షాన మాట్లాడటం కాదు. 4.5 లక్షలు వైజాగ్లో ఎంపీ మెజారిటీ, 4.5 లక్షలు ఒక పార్లమెంట్ సభ్యుడికి మెజారిటీ ఇచ్చిన తప్పిదాలు గడిచిన ప్రభుత్వాలు ఏవి చేసాయని నేను అనుకోను. ఇంటింటికి దూడు మర్డర్లు చేస్తారండి. 4.5 లక్షల మెజార్టీయా? 21 out of 21 జనసేన ఎమ్మెల్యేల మెజార్టీ 40,000, 50,000, 60,000, 70,000, 94,000 మెజార్టీ. జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కృపారానికి. సాఫ్ట్ కార్నర్ కాదండి, ఎవరి మీద అది అయిపోయింది. బెటర్ నాట్ డిక్ ద పాస్ట్. సాఫ్ట్ కార్నరా హార్డ్? వాళ్ళకి నా మీద ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ లేదు. సాఫ్ట్ కార్నర్ ఉంటే ఈరోజు నేను ఎలా ఉండను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా నాకు గౌరవం. ఈరోజు కూడా నేను చిట్టి తమ్ముడనే సంబోధిస్తాను ఆయన మీద ఎప్పుడు నాకు ఎవరి మీద నాకు మీకు తెలుసు కదా, నేను ఎవరి మీద నాకు ఉన్న వాస్తవాన్ని మాట్లాడతాను. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఇంకొక కార్నర్. ఈరోజు జగన్ గారికి తిట్టడం వల్ల మాకేం వస్తుంది? ఇన్ విచ్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేను తిట్టేస్తాను. In which way it is useful to the Congress party? That is my main question.
నేను ఎవరిని తిట్టాలి? నేను కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలి, కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను ఎత్తి చూపాలి, దేశంలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ సర్కార్ని తిట్టాలి. దట్ విల్ బి యూస్ఫుల్ టు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎవరిని తిడితే యూజ్ అవుతుందో వాళ్ళని తిట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారని అనుకోండి, చాప్టర్ క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు ఆయన పేరు పెట్టుకుని ఆయన తిడితే మాకేమొస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుందండి? కొన్ని క్వశ్చన్లు చిట్టి తమ్ముడు గురించి క్లారిటీ ఇచ్చారు, చిట్టి చెల్లి గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో ఈ క్వశ్చన్లకు సంబంధించి కృపారాణి వాయిస్ ఏముంటుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర పీసీసీని షర్మిల కరెక్ట్గా నడిపిస్తున్నారా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. ఆమె వేలో ఆమె కరెక్ట్గానే నడిపిస్తున్నారు. తను ఈ పద్ధతిలో వర్క్ చేయాలి అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ పద్ధతిలో నేను వర్క్ చేయాలి అనుకున్నారు. ఆ పద్ధతిలో ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఆమె క్రెడిట్ అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీ షర్మిల ఆధ్వర్యంలో బలపడింది అనే ఇది క్రెడిట్ ఆమెకు అవసరం కాదా? ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో అది కరెక్ట్ అనుకుని చేస్తున్నారు. తప్పడానికి మనం ఎవరు? మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో మనం చేయాలి. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో. నేను ఈ పాత్ర ఎన్నుకున్నాను, ఈ పాత్రలో నేను పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనుకుంటున్నాను. ఆమె కూడా ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే చర్యలు ఎందుకు చేస్తుంది? ఈ నేపథ్యంలో ఇంకో క్వశ్చన్, షర్మిల నాయకత్వాన్ని కృపారాణి సమ్మతిస్తారా, విభేదిస్తారా? ఈ విభేదిస్తాను ఎందుకండి? డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఒక పార్టీలో. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే 5 సమానంగా ఆలోచించరు. నేను ఎప్పుడూ ఆమె నాయకత్వాన్ని విభేదించే పరిస్థితే లేదు. తను చేసే ప్రతి ఒక్క పని కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న ఆలోచనతోనే ఆమె చేస్తున్నారు. సో మేము చేసే ప్రతి ఒక్క పని కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్థనింగ్ చేస్తే ఎప్పుడు విభేదించడం అనే ప్రసక్తే లేదు. ఎందుకు? ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం షర్మిల ఉత్తరాంధ్ర పర్యటనలు చేపట్టారు. ఆ పర్యటనను కృపారాణి అండ్ కో ఎందుకు గైర్హాజరయ్యారు? అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాను కదా నేను. కృపారాణి అండ్ కో గైర్హాజరయ్యారు, కృపారాణి మాత్రమే కాదు. కో అంటే వాళ్ళు మరి వివిధ కారణాల వల్ల, అంటే ఇప్పుడే నేను చెప్పాను, కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2014 to 2024 కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జైలు పాలయ్యేవాళ్ళు, కేసులు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న ఒక ఆవేదన వాళ్ళలో ఉంది. అందుకు మరి వారు అటెండ్ అవ్వలేదేమో నాకైతే తెలియదు. కానీ సో నేను మాత్రం ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఆమె వచ్చేటప్పుడు కానీ, స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ వచ్చేటప్పుడు కానీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. వైజాగ్లో ఒక పనికి మాలిన మీటింగ్ జరిగిందట, అది నా దృష్టికి వచ్చింది అని షర్మిల అన్నారు. అంతకుమించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. మీటింగ్ని కృపారానే లీడ్ చేశారని ఒక రకమైన వార్త బయట నడుస్తుంది. అది ఆమె విజ్ఞతకే వదిలేశాను. సీనియర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ఒక మీటింగ్కి మీరు చెప్పిందే వాస్తవం అయితే, ఆ మండమే వాస్తవం అయితే, ఒక పనికిమాలిన మీటింగ్ అనో ఒక చెత్త మీటింగ్ అనో ఆమె అన్నది వాస్తవం అయితే అది ఆమె విజ్ఞతకు వదిలిపెట్టేశాను. కాంగ్రెస్ వాదులు పెట్టిన ఎక్కడ మీటింగ్ కూడా పనికిమాలిన మీటింగ్ అనే అసభ్య పదజాలాన్ని వాడే మనస్తత్వం నాది కాదు. సో మేము పెట్టే మీటింగ్ పనికిమాలిన మీటింగ్ అని ఒకవేళ కానీ ఆమె అంటే ఆమె విజ్ఞతకు విడిచిపెట్టిస్తున్నాను. దాని మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హెర్. ఇది కృపారాణి చాలా రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న అనేక అంశాలకు సంబంధించి ఆవిడ వాయిస్ ఇచ్చారు. షర్మిల వే ఆఫ్ స్టైలింగ్ ఆవిడ పార్టీని బలోపేతం చేసే దిశగానే వెళ్తున్నారని, కానీ ఆవిడ పందాను నచ్చిన కొంతమంది నాయకులు ఏవేవో చెప్తున్న పరిస్థితి ఉందని, తానైతే షర్మిల నాయకత్వాన్ని సమ్మతిస్తున్నానని చెప్పి కృపారాణి చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి కృపారాణి చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇదే తరహా అయితే ప్రజాస్వామ్యం కూడా కూని అవుతుందని కృపారాణి ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.